నెల్లూరు జిల్లా కలువాయిలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. ఉదయం మృతుడు గోపి ఇంటి వద్ద నుంచి ఎరువులు తీసుకుని వెళ్లాడు. పొలానికి వెళ్లి ఎంత టైం అయినా తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే ఆయన రక్తపు మడుగులో ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపినట్లు తెలుస్తోంది. శరీరం మొత్తం గాయాలున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర నెల్లూరు నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మృతుడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ హత్యకు ఎవరు పాల్పడ్డారనే విషయాలు తెలుసాయా? నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ పొలాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే పొలాల్లోకి వెళ్ళినటువంటి గోపి అనే వ్యక్తిని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది దారుణంగా నరికి చంపినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి వారిని అందరూ కూడా కలిసివేసింది. అదేవిధంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. ఏదైతే ఉదయం లేచి ఉదయాన్నే ఆ గోపి అనే వ్యక్తి పొలాల్లోకి ఎరువులు తీసుకెళ్లడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో గోపి ఎరువులు తీసుకెళ్లిన తర్వాత ఎంతసేపటికి కూడా ఇంటికి రాకపోయేసరికి ఇంటికి రానటువంటి వ్యక్తి ఏమయ్యాడని చెప్పి ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో అక్కడే పక్కనే ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి గోపి వ్యక్తి అక్కడ ఉన్నాడా ఏంటని కూడా విషయం తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొంతమంది ఇక్కడ లేడని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది అటుగా దావుగా వెళ్తున్నటువంటి కొంతమంది ఆ పొలాల్లో మనిషి పడిపోయి ఉన్నాడని చెప్పి కొంతమంది చూసి అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసేదానికి అతి కిరాతకంగా కత్తులతో నరికి కింద పడిపోయి రక్తం కారుతూ రక్తపు మడుగులో పన్నటువంటి గోపిని చూసి వారి బంధువులకు వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి వారి కుటుంబ సభ్యులంతా వచ్చేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో పడున్నటువంటి గోపిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు పర్యంతం అయ్యారు. అదే విధంగా గ్రామంలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. అయితే ఎందుకు చంపారు, ఎవరు చంపారు అన్న విషయాలపైన కూడా ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వచ్చి చూసినటువంటి క్రమంలో ఇప్పటి వరకు అయితే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న విషయాన్ని అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రియా, రైట్. అయితే ఈ హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? ఈ మృతుడు గోపికి అలాగే హంతకులకి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ప్రియా, కుటుంబ సభ్యులైతే మా పిల్లవాడికి ఎవరితో ఎలాంటి గొడవలు లేవు, తన పని తాను చేసుకుంటూ ఈ పొలానికి సంబంధించినటువంటి పొలాల్లో పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తుంటాడు. మాకు సంబంధించి అయితే ఎలాంటి వారితో కూడా ఇబ్బందాలు లేవు, గొడవలు లేవు. మాకు తెలిసి అయితే అలాంటిది ఇప్పుడు కూడా మేము చూడలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అయితే కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని అంటే ఇంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు చంపారు అన్న విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఇటు పోలీసులు కూడా ఇప్పటికే కేసును ఛేదించేందుకు వారిని పట్టుకునేందుకు సహ విధాలు అక్కడ ఉన్నటువంటి సీసీగా అక్కడ ఏదన్నా దగ్గర ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా గోపికి సంబంధించినటువంటి ఫోన్ విషయంలో ఫోన్ నెంబర్లు కావచ్చు, ఫోన్లు వచ్చి రావడం పోవడాన్ని విషయాలన్నీ కూడా సీరియస్ గా తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఎవరు ఏంటనేది అయితే తెలియనటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అయితే సీరియస్ గా ఇంత దారుణంగా చంపడం ఏంటని కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆశ్చర్యానికి గురైనటువంటి వారు పోలీసులు దీన్ని ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ కేసుని ఛేదించడానికి సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రియా, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.